ఇది వెళ్ళే ముందు ఒకసారి బాలకోట గారితో మాట్లాడదాం. బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. బాలకోట గారు, ఈ లాకప్ డెత్ కేసులో వైసీపీ ఎందుకు యూటర్న్ తీసుకుంది? యూటర్న్ తీసుకుని దాన్ని ఇటు తిప్పే ప్రయత్నం చేసింది. అధికార ప్రభుత్వం వైపే తిప్పే ప్రయత్నం చేస్తోంది. కుల రాజకీయం చేద్దాం అనుకున్నారు, అది మరి అనుకున్నట్టు మండలేదా లేకపోతే ఇంకోట? ఎందుకు అసలు వాళ్ళ యూటర్న్కి కారణం ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. సత్యమూర్తి గారికి, అలాగనే దాసర కిరణ్ గారికి, వంశీ గారికి మీకు కూడా ధన్యవాదాలు. వెంకటకృష్ణ గారు, వైసీపీ పార్టీ అంటే సుబ్బిశెట్టి పార్టీ. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఉంటాడు కదా, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అని అంటుంటాడు. ఇది కూడా ఆ తరహా రాజకీయ పార్టీ. దీనికి ఏంటంటే ఓడిపోయినా గెలిచినట్టుగానే చెప్తా ఉంటుంటారు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చినాయని చెప్తుంది. వైసీపీ పార్టీ మూలాన ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు కానీ ప్రజలకు కానీ ₹1 ప్రయోజనం లేదండి. నేను చెప్తున్నాను, దీని మూలాన కూడో గుడ్డు వచ్చేదేం లేదు. ఇది బువ్వా పెట్టదు, ఇది నీళ్లు కాయదు. గత 5 ఏళ్ళు బువ్వ పెట్టల. ఇప్పుడు దీని రాజకీయాలు చూస్తుంటే అదిగా సాయి కృష్ణ కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా కొబ్బరికాయ పట్టుకుంది. మీరు అంటున్నారు సాయి కృష్ణ కాపు అనే సామాజిక వర్గం నుంచి వెనక్కపోయింది అని. మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ పెట్టిన కేసులకు వాళ్ళు ఏం రాస్తారంటే, అక్రమాస్తుల కేసులో జగన్కి సిబిఐ నోటీసులని మనం రాస్తే వాళ్ళు ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అని రాస్తారు. ఆస్తులకు నోటీసులు ఇస్తారా వెంకటకృష్ణ గారు? అక్రమాస్తులకు నోటీసులు ఇస్తారా? వినండి, ఇక్కడ కూడా కాపు యువకుడు సాయి కృష్ణ, ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా కాపు యువకుడు సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. ప్రభుత్వ హత్యే పెద్దలను కాపాడే కుట్ర. ఎవరా పెద్దలు? కాపు సిఐ అని రాయలేదా? సిఐకి రాయరు. వెంకటకృష్ణ గారు మీరు వినాలి ఈ మాట. సత్యమూర్తి గారు, నేను నిన్న మా డిబేట్కి పోతే ఈ పిల్ల సాయి కృష్ణ బంధువు అడ్వకేట్ అంటాడు, సాయి కృష్ణ అమాయకుడు, సిఐ నాగరాజు మంచోడు. మరి ఎందుకు వచ్చింది ఆయన డిబేట్కి? అంటే ఇప్పుడు కమిషనర్ మీద కేసు పెట్టాలంట. కమిషనర్ కమ్మ అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు కాపుల మీద కేసు పెట్టారు, మీరు కమ్మను వదిలేస్తున్నారు. గద్దె రామ్మోహన్ రావు కమ్మ, మీరు ఎమ్మెల్యే మీద ఎందుకు పెట్టాలంటున్నాడు ఆయన. ఇంకా మోడీ గారి మీద పెట్టమల్లా, అమిత్ షా గారి మీద, మోడీ గారు. అంటే వీళ్ళ యొక్క ఆ మాటకు వస్తే అక్కడున్న దేవినేని అవినాష్ కమ్మే కదా మరి. అవినాష్ మరి అది కూడా లెక్కేసుకోవాలి కదా మరి. దేవినేని శిష్యుడేనంట, చచ్చిపోయిన అబ్బాయి అతను శిష్యుడేనంట. ఈ సంఘటన వెనక మాకు చాలా తెలుసండి. జరిగిన సంఘటన, దానికి సంబంధించిన రాజీ ప్రయత్నాలు, దాని ఒప్పందాలు, ఏం జరిగింది, ఎలా జరిగిందని. కాకపోతే అన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితి. మీకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాటకే వస్తా. గుడివాడ అమర్నాథ్ సినిమాలు చూస్తాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తాడు. గుడివాడ అమర్నాథ్ మీకు అత్తారింటికి దారేట్లో క్లైమాక్స్ సీన్ ఎట్టుంటుంది తెలుసా? ఒక్కొక్కడు పేపర్ చదువుకుంటుంటాడు, ఇంకోటైతే బల్లాలు గుచ్చుకొని నాట్యం చేస్తూ ఉంటుంటాడు. రేపు 24లో క్లైమాక్స్ సీన్, 29లో క్లైమాక్స్ సీన్ అదే కూటమి ప్రభుత్వం చేతుల్లో. నో డౌట్ ఎట్ ఆల్. వెంకటకృష్ణ గారు, ఏదో మారుతుంది, తేడా కడుతుంది, ఏ తేడా కొట్టడంలా ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయింది. అది అమ్మకి పనికిరాదు, చెల్లికి పనికిరాదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు పనికిరాదు, విజయసాయి రెడ్డికే పనికిరాదు. అది చేసేది ఏముంది? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాలి. ఈ మద్యం కేసులో ముడుపులు బాగోతాన్ని ప్రజలకు కనుమరుగు చేయాలి. ఈ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ దేశం గర్వించదగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. తల్లి కాంగ్రెసే పొగిడిందండి. పిల్ల కాంగ్రెస్ ఎంత? నదుల అనుసంధానం గురించి ఏమన్నా మాట్లాడారా సార్? అభివృద్ధి గురించి నోట ఏనాడని మాట వచ్చిందా? అంటే ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీనే పొగిడింది సార్ శివకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు. నదుల అనుసంధానం అంటే ఆయన అడగాలి మరి. నదుల సంధానం అంటే వైర్లు కలుపుకోవడం కాదు కదా, డేటా సెంటర్ లాగా. రాష్ట్ర ప్రగతి గురించి సార్ ఇవాళ బసవతారకం గారి క్యాన్సర్ ఆసుపత్రి అమరావతిలో పెడుతున్నారు. అరే కర్నూలులో
బంగారానికి సంబంధించిన తవ్వకాలు చేపడుతున్నారు. ఒక గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నారు, బిట్స్ పిలాని తెస్తున్నారు, క్వాంటమ్ వాలీ తెస్తున్నారు, పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు, డిఎస్సి ఇస్తున్నారు. ఇవన్నీ డైవర్ట్ కావాలి. డైవర్ట్ కావాలంటే నేరపూరిత రాజకీయాలు ప్రేరేపించాలి. ఏంటంటే ఇంటర్వ్యూలు చెప్పండి. గుడివాడ అమర్నాథ్ ఇంటర్వ్యూలు అంటే ఏంటి? ఇంటర్వ్యూలు అంటే ఏంటి సార్? ఇంటర్వ్యూలు అంటే టాయిలెట్కి వెళ్తారు అందరూ, ఏసీలో కూర్చొని కదా 24 ఓపెన్ గా మాట్లాడుకుంటే కాదండి. ఓపెన్ గా మాట్లాడుకుంటే కొద్దిగా మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు? ఏ థియేటర్లోనైనా టాయిలెట్కి వెళ్తారని ఇస్తారు, లేకపోతే పిల్లలు ఉంటే బయటకు వెళ్ళి పాప్కార్న్ లేకపోతే అట్లాంటివి కొనుక్కొచ్చుకుంటారని ఇస్తారు. ఏముంటుంది ఇంటర్వ్యూలు అంటే? భోషాణం. నేను అదే చెప్తున్నా వెంకటకృష్ణ గారు, సబ్జెక్ట్ లోని వాళ్ళు ఇటువంటి ప్రేలాపనలు వేస్తారు. రైట్. ఒకసారి మనం వంశీతో మాట్లాడదాం. ఒక్క మాట, హోంమంత్రి గారిని అన్నాడు. హోంమంత్రి గారిని అన్నాడు గుడివాడ అమర్నాథ్. ఏం బీకాడు? ఒక మహిళని నువ్వు మహిళా లోకం ముందే ఎగతాళి అయ్యావు అంటే ఇటువంటి ప్రేలాపనలు చేసుకోవటం వల్ల కాదు మీరు అన్నారు కాబట్టి నేను అనాల్సి వస్తుంది. హోంమంత్రిని అన్నాడు ఏం బీకాడు అమర్నాథ్ అని మీరు అన్నారు. హోంమంత్రినే అన్నావు ఏం బీకింది ప్రభుత్వం అని వాళ్ళు అంటున్నారు. పొడ్డుకు మసి రాసుకొని చేస్తున్న పని అదేనండి. మరి అదే మరి ముఖ్యమంత్రి సేమ్ క్వశ్చన్ మేము చెప్తుంది కూడా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే కొన్ని చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం. సత్యమూర్తి గారు ఏదైతే ఫీల్ అయ్యారో నేను అదే ఫీల్ అవుతున్నా. కానీ ప్రభుత్వం ఏంటంటే చట్ట ప్రకారంగా వెళ్దామని ఒక చంద్రబాబు నాయుడు ఒక విధానం పెట్టుకొని ఇలా కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కానీ లేకపోతే నేను చివరి మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, నిజంగా గనక సాయి కృష్ణ కేసులు గనక నాగరాజు గనక కమ్మ సామాజిక వర్గం అయితే కృష్ణలంకకి నిప్పెట్టేవాళ్ళు. అంబటి రాంబాబు గారు పెట్రోల్ తెచ్చేవాడు. పిచ్చోళ్ళు ఎవరు లేరులేని ప్రజలు వీళ్ళు నిప్పులు పెడితే పెట్టించుకోవడానికి ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు. కులాల మధ్య పోరాటమే కదా సార్. ఏదో అనుకుంటారు, చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేస్తారు? 10 మందిని వేసుకొని వెళ్ళి ఏదో చేయాలనుకుంటారు. అంత మాత్రాన ప్రజలు వీళ్ళ వెనకాల వచ్చేస్తారా? చేయలేదా? వాళ్ళ వెనకాల వస్తే వచ్చే లెక్క అయితే అసలు ఆ ఓటమి ఎందుకు వస్తుంది? అదే కదా. ప్రజలకు ఆ విజ్ఞత ఉంది, ప్రజలకు ఆ భద్రత ఉంది, ప్రజలకు ఏం కావాలో ప్రజలకు తెలుసు. వీళ్ళు కులాల రంగును మార్చినంత మాత్రం కాదు. బాలకోటయ్య గారు చంద్రబాబుని రాంబాబు గారు ఏదో అన్నాడు కదా ఆ రోజు, కారు ఎక్కుతా రమ్మనాండి అని ఏదో బూత్ పదం వాడాడు కదా. అదే ఏమైంది తర్వాత? ఏమైంది గుంటూరులో? కాదు, ఎడంకాలు ఇడిదీశారు, పడక కుడికాలు ఇడిదీశారు. జోగి రమేష్ గారి ఇంటి దగ్గర ఏమైంది? నా కాలు బాగాలు తీశారని వీడియోలు చేసుకున్నాడు సార్. సో అందువల్ల అందులో సబ్జెక్ట్ ఉంటే జనం పిలవకుండానే వస్తారు. సబ్జెక్ట్ లేకపోతే ఎంత రమ్మన్నా రారు. దొంగ నాటకాలు ఆడాల్సిందే, కోడికత్తి నాటకాలు, గులకరాయి నాటకాలు, ఇట్లాంటి నాటకాలు ఆడాల్సిందే. ఎనీవే కాదు, ఒక్కడ మాత్రం నిజం, చట్టం మాత్రం నిఠారుగా నిలబడగలిగి చట్టం అంటే ఏంటో కూడా రుచి చూపించాల్సిన అవసరం అయితే చట్టం అది అవసరమండి. మన 4 ఇప్పుడు 4 డేస్ నుంచి ఆ విషయంలో మనం పోరాడుతున్నాం. వైసీపీ కంటే మనం వైసీపీ పోరాట్లా, వైసీపీ దాన్ని రాజకీయం చేయాలనుకుంటుంది. మనలాంటి ప్రజాస్వామికవాదులము లేకపోతే పౌర హక్కులు మాట్లాడుకునే వాళ్ళము ఈ విషయం మీద నిజాలు బయటికి రావాలని మనం కోరుకుంటున్నాం. వాళ్ళకి అది కాదు, ఇందులో మంటలు రాజేద్దాం అనుకుంటున్నారో ఏమో, మంటలేమో లేకట్లా. సరే, ఎనీవే ఈ రాజకీయం మీద వైసీపీ ఏదో చేస్తోంది అనే అనుమానం మీద మనవాళ్ళు వంశీ, కిరణ్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.